సూర్యదేవా జాగ్రత్త! ఇంకొక మాటన్నా పరిణామం భయానకంగా ఉంటుంది. రాహు లాంటి కుటిలుడు, అతి వంచక మిత్రులు నీ బుద్ధిని భ్రష్టు పట్టించారు. నేడు నేనింకా నా భయానక చెడు దృష్టితో నీ తేజాన్ని శాశ్వతంగా ఇప్పుడే ఖండించి వేస్తాను. నువ్వు గనక నా ప్రశ్నకి సమాధానం ఇయ్యకపోతే. పుత్రుడని చెప్పుకోవడానికి నాకు బాధగా ఉంది శని. నువ్వు పుత్రుడు అని చెప్పడానికి అధికారాన్ని కోల్పోయావు. అలాగే నిన్ను పితరునని చెప్పుకుంటే నా ముఖం సిగ్గుతో వాలిపోతుంది. చెప్పు సూర్యదేవా, ఇంకా నా ప్రియమాత అయిన దేవి ఛాయని నువ్వు ఎక్కడ దాచించావు? నీ మాత ఛాయ ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఆమె అస్తిత్వం సమాప్తమైపోయింది. ఇది నువ్వు ముందు కూడా నాకు ఎన్నో మార్లు చెప్పావు. కానీ నేను ఇది తెలుసుకోవాల్సిందే సూర్యదేవా. నువ్వు నా ప్రియమాత అయిన ఛాయని ఎందుకు వధించావు? నన్ను మాతృహీనుడిగా ఎందుకు చేశావు? ఎందుకు? నేను నీకు ముందు కూడా ఎన్నో మార్లు చెప్పాను, నువ్వు మాతృహీనుడివి కాదు. దేవి సంజ్ఞలోనే నీ మాత ఛాయ యొక్క అంశ కలిసిపోయింది. ఈ కారణంగానే నువ్వు ఈ వైరభావాన్ని త్యజించి మమ్ము పితరునిగా, దేవీ సంజ్ఞని నీ మాతగా గౌరవించడమే మంచిది. నువ్వు గౌరవానికి యోగ్యుడివి కాదు, నువ్వు నా చెడు దృష్టికే యోగ్యుడివి సూర్య. నేడు నేను నీ తేజాన్ని, వైభవాన్ని సమాప్తం చేసి తీరుతాను. అసత్యవాది, పత్ని అంత కూడా శని! సత్యం సర్వదా విషంతో సమానంగా చేదుగా ఉంటుంది సూర్య. కాదు, ఇది సత్యం కాదు. ఛాయ హత్య చేయబడలేదు. అయితే ఆవిడెక్కడుంది? ఆమె అంశ సంజ్ఞలో సమ్మిళితమైంది. ఇది అసత్యం. నువ్వు కేవలం నిన్ను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు పత్నిని హత్య చేశావు. శని! పత్నిని చంపిన సూర్యుడిని నేడు విడువకు శని. నేను నీకు తోడుగా ఉన్నాను. రాహు, నీ హద్దులలో ఉండు, లేదంటే నేను నా తేజంతో మీ ఇద్దరిని భస్మం చేసేస్తాను. నేను మాటి మాటికి నీకు గ్రహణంలా పడతాను. నువ్వు నిస్తేజంగా ఉండిపోతావు. అదే నీలో శక్తి ఉండి ఉంటే నన్ను ఎప్పుడో భస్మం చేసి ఉండేవాడివి. శనిదేవా, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మనం మన ఇద్దరి శక్తి, చెడు దృష్టితో నేడు సూర్యుని అంతం చేసి విష్ణు జగతిలో అంధకారాన్ని నింపుదాం. అవశ్యం రాహు. ఇప్పుడు ఈ దుష్ట వంచకుడికి దండన విధించడమే ఉచితం. శని! బ్రహ్మదేవ, కన్నులు తెరవండి బ్రహ్మదేవ. తమరి ధ్యానానికి విరామం ఇయ్యండి. సూర్యుడికి శనికి మధ్య శత్రుత్వాన్ని చూస్తుంటే నా మనసులో ఒకదాని తర్వాత ఇంకొక ప్రశ్న పుడుతోంది. నా ప్రశ్నలకు సమాధానం ఇయ్యండి స్వామి. బ్రహ్మదేవ, తమరి సృష్టిలో ఇలాంటి వైరభావం ఏమిటి? నేడు పుత్రుడే పితరుని శత్రువయ్యాడు. స్వామి, నాకు తెలుసుకోవాలని ఉంది. సూర్యదేవుని పుత్రుడయ్యుండి కూడా శనిదేవుడు ఆయనతో శత్రుత్వం ఎలా పెంచుకున్నాడు? తన మహాతేజస్వి పితరునితో
శనిదేవుని ఈ భయానక వైరానికి మూల కారణమేమిటి? దేవి, ఈ ఘోర శత్రుత్వానికి మూల కారణం సూర్యపుత్రుడు శనిదేవుని స్వాభిమానం, ద్వేషం, ఈర్ష్యాపూరిత స్వభావం, రాహువు వంటి కుటిల అవకాశవాద మిత్రుల సాంగత్యం, ఇంకా ఒక ఆధారహీన భ్రమ. ఆధారహీన భ్రమ? కానీ భ్రమ కలగడం ఆధారాన్ని పట్టే సంభవం అవుతుందిగా బ్రహ్మదేవా? అవశ్యంది. నిజానికి భ్రమ కలిగేది కేవలం ఆధారాన్ని బట్టి. కానీ శనిదేవుని లాంటి స్వాభిమానులపై ఈ సత్యం ఎట్టి ప్రభావాన్ని చూపదు. అంటే పితాపుత్రుల ఈ ఘోర శత్రుత్వానికి మూలం ఎటువంటి రహస్యం, ఎటువంటి కారణం అంటే దేవి, అది విఖ్యాతము సుపరిచితం అయ్యింది కూడా తెలియనట్టు ఉంటుంది. నేడు తమరేదో రహస్యమయ భాషలో మాట్లాడుతున్నారు బ్రహ్మదేవా. భాషలోని రహస్యం, భాష, శబ్దం, వానికి దేవేరి అయిన వాగ్దేవి సరస్వతి వద్ద దాగలేదు కదా. దాగి ఉండకపోవచ్చును స్వామి. కానీ తమరి మాటలు విన్నాక సూర్యుడు శనిల ద్వేషగాథని తెలుసుకోవాలని నాలో ఎంతో జిజ్ఞాస కలిగింది. అది సుపరిచితము, విఖ్యాతము, విదితము అయితే ఇంకా తెలియనట్టు ఎలా ఉంటుంది? దేవి, ఈ విశ్వంలో అనేక మార్లు స్వయంగా కళ్ళతో చూసినది, స్వయంగా మన చెవులతో విన్నది సత్యం, సత్యం కాదు. అంటే దాని అర్థం నీకు సూర్యదేవుడు శనిదేవుల కథని విన్న పిదప తెలుస్తుంది. అవశ్యం స్వామి. నేను ఈ గొప్ప పితాపుత్రుల కథ వినేందుకు ఉత్సుకతో ఉన్నాను. ఇక వెంటనే నాకు ఆ కథని తెలియపరచండి. నా జిజ్ఞాసని, నా ప్రశ్నలని శాంతపరచండి. అవశ్యం దేవి. ఒకవైపు లోకాన్ని తన ప్రచండ తేజంతో ప్రకాశింపజేసేటి అదితి పుత్రుడైన సూర్యదేవుడు, ఇంకోవైపు లోకంలో ఉన్న ప్రజల భాగ్యానుసారం దండనల్ని విధించే శనిదేవుడు. ఆ పితాపుత్రుల శత్రుత్వం మధ్య ఒక తెలియని భ్రమ. దేవి, ఈ కథని తెలుసుకోవడానికి నువ్వు ప్రప్రథమంగా దేవశిల్పి విశ్వకర్మ దేవుని విశ్వకర్మలోకం వెళ్ళాలి. అక్కడ విశ్వకర్మ దేవుని పెద్ద కుమార్తె దేవి సంజ్ఞ ఒంటరిగా ఏదో లోకంలో మునిగి ఉంది. ఆ సమయానికి ఆమె చెల్లెలు బహిష్మతి గదిలోకి వచ్చి తన సోదరి సంజ్ఞ ఏకాంతాన్ని భంగపరచ యత్నిస్తుంది. బహిష్మతి, నువ్వా? ఏంటి ఆలోచిస్తున్నావు అక్క? ఏం లేదు. నేను సంజ్ఞ అక్కకి చెల్లెళ్ళైన బహిష్మతిని. మా అక్క మనసులోని ప్రతి విషయం తెలుసు నాకు. మా అక్క కూడా తన మనసులోని మాటని నా ఒక్కరికే చెబుతుంది. కానీ ఎందుచేతనో నేడు అక్క నన్ను పరాయిదనుకుంటోంది. రహస్య విషయం ఏం కాదు బహిష్మతి. ఈ సమయాన్ని నన్ను ఒంటరిగా వదిలి. అసంభవం. మరి నేను బాధగా ఉంటే మా అక్క సంజ్ఞ ఒంటరిగా వదులుతుందా నన్ను? హఠం చేయకు బహిష్మతి. చేస్తాను చేస్తాను చేస్తాను. చెప్పక్క, ఏంటి విషయం? నాకు తెలుసును నువ్వు ఒకలా ఒప్పుకోవని. కానీ బహిష్మతి, నీకు తెలీదా, ఈ మధ్య రాజప్రసాదంలో అంతటా నా వివాహ చర్చే. నేను చేయలేదక్క. ఎందుకంటే వివాహం తర్వాత నేను మా అక్క పూర్తిగా విడిపోతాం కదా. పరిహాసాలు ఆడుకు బహిష్మతి. ఈ సమయాన నా మనస్సు ఎంతో ఉద్విగ్నంగా ఉంది. అతను ఎవరవుతారు? ఎవరితో నా జీవితం ముడిపడనుంది? ఎవరో ఒకరు వస్తారులే బహిష్మతి. కానీ మా అక్క కలల పురుషుడు ఇంతకీ ఎవరు? కొంచెం నాకు కూడా చెప్పు. నేను ఇది ఆలోచిస్తున్నాను. నా జీవిత భాగస్వామి రూపవంతుడు, శ్రేష్ఠుడు,
తేజస్వి అవడంతో పాటుగా నా మనోభావాల్ని బాగా ఆదరించేవాడు, నన్ను ప్రేమించేవాడు కావాలి. అరె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 ! ఒకేసారి ఇన్ని అధిక ప్రత్యేకతలున్న పురుషుడా? సంధ్యకి స్వప్నాల రాకుమారుడు ఎక్కడ లభిస్తాడు? దేవి విషుమతి, పరమపిత బ్రహ్మదేవుల లిఖితంలో ప్రతికన్య భాగ్యము సునిశ్చితమవుతుంది. మన పుత్రిక సంజ్ఞ కోరే స్వప్నాల రాకుమారుడు కూడా ఎక్కడో మనకై ప్రతీక్షిస్తూ ఉంటాడు. పిమ్మట ఏమైంది బ్రహ్మదేవా? ఆ దేవి సంధ్యకి తన కలల రాజకుమారుడు లభించాడా? దేవశిల్పి విశ్వకర్మ దేవి విషుమతుల ప్రతీక్ష సమాప్తమైందా? తమరు తమ లిఖితంలో దేవి సంజ్ఞకై ఆమె యొక్క ఇచ్ఛానుసారమే భాగ్యాన్ని నిశ్చయించారా? ఒకేసారి ఎన్ని ప్రశ్నలు ఏ మాటని సూచిస్తున్నాయంటే నీవీ కథలో రోమాంచకంగా లీనమయ్యావని. ఇది నా ప్రశ్నలకు బదులు కాదు బ్రహ్మదేవా. దేవి, నీ ప్రశ్నలకు బదులుగా మేము కేవలం చెప్పేది ఏమిటంటే, అవును, సంజ్ఞ కలల రాకుమారుడు మొదటే మా ఉల్లేఖనలో లిఖించబడ్డాడు. విశ్వకర్మ దేవి విషుమతుల చెంతని అంతం చెయ్యడానికి మేము విశ్వకర్మ లోకం వెళ్ళాము. మేము విశ్వకర్మ దేవి విషుమతికి ఆదిత్యపుత్రుడైన సూర్యదేవుని గురించి తెలియచేసి, ఆదిత్యపుత్రుడు సూర్యదేవుడు సంజ్ఞకి పతి అవుతాడని వారిద్దరినీ అతనిని ప్రసన్నుణ్ణి చేసుకోమన్నా. మా మాటని మన్నించి వారిద్దరూ నదీ తీరానికి వెళ్ళి సూర్యదేవారాధన ఆరంభించారు. సూర్యనారాయణాయ నమో నమః. ఓం దివాకరాయ నమో నమః. ఓం ఆదిత్యాయ నమో నమః. ఓం భాస్కరాయ నమో నమః. ఓం సూర్యదేవాయ 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 నమో నమః. ఓం విశ్వకర్మ సూర్యదేవాయ నమో నమః. దేవి విషుమతి, సూర్యదేవ, మీ ఇద్దరి తపస్సుకి మేమత్యంత ప్రసన్నులమయ్యాం. తమరి ఇచ్చితవరాన్ని కోరుకోండి విశ్వకర్మదేవా. జగతిని తమ తేజంతో ప్రకాశితం చేసే సూర్యదేవ, పరమపిత బ్రహ్మదేవుల ఆదేశానుసారం మేం తమర్ని మా జ్యేష్ఠపుత్రిక సంజ్ఞకి వరుణి రూపంలో సంప్రాప్తించుకోవాలని కోరుతున్నాం. దేవి విషుమతి చెప్పింది విని తమరు మౌనంగా ఉండిపోయారే సూర్యదేవ? మా వివాహ నిర్ణయం మేము స్వయంగా తీసుకోలేం విశ్వకర్మదేవా. అంటే మా వివాహ నిర్ణయం మా ప్రాతస్మరణీయులు మాతాపితరులే తీసుకుంటారు. ఇందుకోసం మీరు మా ఆదరణీయ పితరులు మహర్షి కశ్యపులు ఇంకా మాత దేవి అదితిల అనుమతిని పొందండి. తమరి మాతాపితల ఎడల అనన్య భక్తిని చూసి మేము ధన్యులమయ్యాము సూర్యదేవ. దేవి, మనం కశ్యపముని ఆశ్రమానికి శీఘ్రమే వెళ్లాల్సి ఉంటుంది. అవశ్యం.
అరే 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 అరే, నా పరమ ప్రియ సోదరి ఇంత త్వరగా పరాజయాన్ని ఎలా అంగీకరిస్తుంది? పరిహాసాలు ఆడుకు బహిష్మతి. ఈ సమయాన నాకు బాధగా ఉంది. నీ బాధని తీర్చడానికనే నేను వచ్చాను. నీ భావిపతి సూర్యదేవుడు మాతాశ్రీ పితాశ్రీల ఆరాధనని తిరస్కరించలేదు. పైగా వారన్నారు అందుకు వారి మాతాపితరుల అనుమతిని పొందమని. ఇప్పుడు ఈ వివాహం సునిశ్చితం. మరి నీ వంటి గుణవతి, రూపవతి, విశ్వకర్మ పుత్రికని వారు పుత్రుని వధువుగా ఎందుకు అంగీకరించరు? నీకు అర్థం కాదు బహిష్మతి. సూర్యదేవుని పతి రూపంలో పొందే యోచనే నా మనస్సుని భయభీతం చేసేస్తోంది. ఇది నువ్వు ఏమిటంటున్నావక్క? నిజం చెప్తున్నాను సోదరి. ఏ సూర్యుని తేజంతో సకల జగత్తు తాపాన్ని అనుభవిస్తుందో ఆయన వద్దకు వెడితే నా శరీరం భస్మం అయిపోదా? పతి ప్రేమ భస్మం చేయదక్క. పైగా ప్రేమని శీతలత్వాన్ని ప్రసాదిస్తుంది. సూర్యదేవునికి 2 రూపాలున్నాయి. ఒకటి శాంతం శీతల దేవుడిది, ఇంకొకటి తాపాన్నిచ్చే భాస్కరునిది. నీకు వారు శీతలాన్ని ప్రసాదించే దేవుని రూపంలో సంప్రాప్తిస్తారు. నువ్వు నా భావనల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు భైష్మతి. నేనవి నీకు తెలియచెప్పలేను కూడా. ఓం బ్రహ్మణే స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. ఓం విరించిణే స్వాహా. మహర్షి కశ్యపుల పావన చరణాలకి విశ్వకర్మ సాదర ప్రణామాలు. మునివర్య, నేను దేవశిల్పి ధర్మపత్ని విషుమతిని. మేమిద్దరం మీ చరణాల వద్దకి ఒక యాచనకై మీ ఎదుట ఉపస్థితులమయ్యాం. దేవశిల్పి విషుమతులకు ఆశ్రమానికి స్వాగతం. విచ్చేయండి, ఆసీనులు కండి. మునివర, మేము మా జ్యేష్ఠపుత్రిక సంజ్ఞ వివాహానికై వ్యాకులపడ్డాము. అదే సమయాన మాకు దేవర్షి నారదుల ద్వారా పరమపిత యొక్క సందేశం లభించింది. సంజ్ఞ వివాహం తమరి తేజస్వి పుత్రుడు సూర్యదేవునితో జరగడం పూర్వనిశ్చితమని. దేవర్షి నారదుల ఉపదేశంతో మేము సూర్యదేవిని ఆరాధించి వారిని ప్రసన్నం చేసుకున్నాం. కానీ ఏమిటి దేవి విషుమతి? ఉద్విగ్నురాలు కాకండి దేవి అదితి. తమరి పరమతేజస్వి పుత్రుడు సూర్యదేవుడు మమ్మల్ని వారి వివాహానికి అనుమతిని తమరిద్దరి నుంచి తీసుకోమని నిర్దేశించారు. సూర్యుడు తేజస్వి అవడంతో పాటుగా సంస్కారవంతుడు, సౌమ్యుడు. పుత్రపుత్రికల వివాహ నిర్ణయం మాతాపితరులు చేయడమే సముచితం. ఎందుకంటే మాతాపితరులు సమస్త విషయాలని ఆలోచించి తమ అనుభవంతో పుత్రపుత్రికల ఉజ్వల భవిష్యత్తుకి బాట వేస్తారు. మాకు మీ ప్రస్తావన అంగీకారమే దేవశిల్పి విశ్వకర్మ. ఋషివర, తమరిరువురు తమ అంగీకారాన్ని తెలిపి మమ్ము కృతజ్ఞుల్ని చేశారు. అంగీకారం తెలిపేది మనం కాదు, జగదీశ్వర భగవానుడు విష్ణువు. ఆయన ఇచ్చ లేకుండా జగతిలోని ఒక కణం కూడా ఇక్కడి నుంచి అక్కడ కదలదు. శీఘ్రమే దేవగురు బృహస్పతిచే వివాహ శుభముహూర్తాన్ని నిర్ణయింపజేసి తమరికి సూచిస్తాము. ఇదే సరైనది. ప్రణామం. దేవగురువు బృహస్పతి నిర్ణయించిన శుభముహూర్తానికి అతిథిపుత్రుడు సూర్యదేవుడు విశ్వకర్మ పుత్రిక సంజ్ఞల శుభ వివాహం జరిగింది. మా త్రిమూర్తులను కూడా ఈ వేడుకలో నవవధూవరులకు మా శుభాశీస్సులను ప్రసాదించాం. మరి దేవి సంజ్ఞ మనసులో తన పతి సూర్యదేవుని ప్రచండ తాపం గురించి ఉత్పన్నమయ్యే తెలియని భయం ఏమైంది? ఏ విషయమై మేము ఈ కథని ప్రారంభించాము, ఆ విషయానికి మూలం దేవి సంజ్ఞ యొక్క తెలియని భయంలోనే దాగి ఉంది. శనిదేవుని మనస్సులో ఉత్పన్నమైన తెలియని భ్రమకి కారణం దేవి సంజ్ఞ యొక్క భయమే. అంటే వివాహ సమారోహంలో సూర్యదేవుని సమీపాన ఉన్నా
దేవి సంజ్ఞ యొక్క తెలియని భయం అంతం కాలేదా? లేదు దేవి, అదే ఆ భయం అంతమై ఉంటే భవిష్యత్తులో శనిదేవుడు తన భ్రమకి దూరంగానే ఉండేవాడు. కానీ వివాహ సమయంలో దేవి సంజ్ఞ తన పతి సూర్యదేవుని సమీపాన ఉండి కూడా అదే తెలియని భయంతో భయభీతురాలై సూర్యలోకంలో సేనాగారంలో కూర్చుని సూర్యదేవునికే ప్రతీక్షిస్తూ ఉంది. ఏమైంది సంజ్ఞ? నువ్వు ఇంత అధికంగా భయపడ్డానికి గల కారణం ఏమిటి? ఏమవలేదు స్వామి. ఏదో ఉంది సంజ్ఞ. వివాహ సమయం నుంచి నేను నీ భయాన్ని, ఉద్విగ్నతని, గంభీరత్వాన్ని చూస్తూ ఉన్నాను. అంటే నీవు మా తేజం అంటే భయపడుతున్నావా? ప్రియా, ఈ సమయాన మేము నీ వద్ద తాపం, అగ్నిని వర్షింపచేసే భాస్కరుణ్ణి కాను. ఇప్పుడు నీ పతి శీతల హృదయుడైన సూర్యుణ్ణి. అతని ప్రేమలోని శీతల ప్రకాశం యుగాల నుంచి నీకే ప్రతీక్షిస్తూ ఉంది. నీవు మేమంటే భయపడాల్సిన ఆవశ్యకత లేదు. నీవు స్వయంగా సూర్యుని ఏకాకి జీవితాన్ని ప్రకాశింపజేయవచ్చావు. నీ భయం నిరాధారమైనది. కొంచెం యోచించు. ఏ దంపతులకు సృష్టికే పరమ ఆరాధ్యులు త్రిమూర్తులు సుఖ సంపత్తి, ఉజ్వల భవిష్యత్తుని ఆశీర్వదించారో వారికి భయపడాల్సిన పనేముంది? తమరి సృష్టిలో ఎంతటి విచిత్రాలు, ఇబ్బందులు ఉన్నాయో పరమపిత బ్రహ్మదేవా. ఓం బ్రహ్మణే నమః. ఓం నారాయణ 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 నమః. నారాయణ నారాయణ నారాయణ. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. నారాయణ నారాయణ. నమః. ధర్మాన్ని రక్షించే ధర్మరాజు, ప్రాణుల కర్మల లెక్కాపద్దులు రాసే చతుర్ముఖుడు ఈ సమయాన ఆకాశంలో కూర్చుని పరమపిత బ్రహ్మదేవుని ఆరాధన చేసే అవసరమేంటి? ఓం బ్రహ్మణే నమః. నారాయణ నారాయణ. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి నారదా. లేదంటే నీ జిజ్ఞాసి మనస్సు జిజ్ఞాసా మహాసాగరంలో భ్రమిస్తూనే ఉంటుంది, కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. పద నారదా. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. ధర్మరాజా, చిత్రగుప్త, కనులు తెరవండి. తమ ధ్యానానికి విరామమియండి.
నారాయణ నారాయణ, నాకు అనిపిస్తోంది నా రాకతో మీరు ప్రసన్నంగా లేరని. తమరు మా మనసులలో ఉన్న విచారాన్ని తెలుసుకుని తమరు మాకు సహాయాన్ని చేశారు. మేము తమరిని ఈ సమయాన చూసి ప్రసన్నులం ఎలా కాగలం? తమరు ధర్మజ్ఞులు, నీతి పరంపర తెలిసినవారు. ఎవరిదైనా తపస్సుకి ఆరాధనకి భంగం కలిగించడం ధర్మం, నీతి, జ్ఞానాల ప్రకారం అనుచితం దేవర్షి. నారాయణ నారాయణ, ధర్మశాస్త్రం ప్రకారం ధర్మరాజా, మీరు చెప్పినది సత్యమే. ఎవరిదైనా తపస్సుని, ఆరాధనని భంగపరచడం అనుచితమే కాదు, ఘోర అపరాధం, ఘోర అపరాధం. ఇది తెలుసుండి తమరు మా బ్రహ్మ ఆరాధనకి భంగం కలిగించారా? నారాయణ నారాయణ, ఆరాధనని, తపస్సుని, పూజల్ని భంగపరచడం నారదుని స్వభావం కాదు. లోకాలలో భక్తిని ప్రచారం చేసే నారదుడు కేవలం భక్తులకి సహాయమే చేస్తాడు. అలా సహాయం చేయడం అపరాధం కాదుగా. సహాయమా? నారాయణ నారాయణ, అవును, సహాయం. శివకృప వల్ల నాకు తమరిరువురి ఈ కఠోర తపస్సుకి కారణం తెలిసింది. ధర్మరాజా, ఈ కారణంగానే సహాయపడదామని తమ సమీపానికి వచ్చాను. దేవర్షి, విషయం తెలుసుకోక మీపైన కోపగించినందుకు బాధగా ఉంది. నన్ను క్షమించండి. క్షమించమని అడిగి నన్ను లజ్జితుణ్ణి చేయకండి ధర్మరాజా. తమరు ఏమన్నా కూడా ధర్మాన్ని అనుసరించే అన్నారు. ఎవరి తపస్సుకి, ఆరాధనకి పొరపాటును కూడా భంగం వాటిలో చేయరాదు. ఈ సత్యం నేటి నుండి సకల లోకాల్లోనూ ప్రచారితమవుతుంది. లోకులంతా ఈ సత్యాన్ని పాటిస్తారు. దేవర్షి, మా సమస్య బాగా గంభీరమైనది. నేను మొదటే చెప్పానుగా, శివకృపతో నాకు తమరి సమస్య తెలిసిందని. ఈ సమయాన కాలం వ్యర్థం చేయకుండా తమరిద్దరూ పరమపిత బ్రహ్మదేవుని సేవకై బ్రహ్మలోకానికి వెళ్ళండి. ఆయన తమరి గంభీర సమస్యకు పరిష్కారం అవశ్యం చెబుతారు. దేవర్షి, తపస్సుని, ఆరాధనని అసంపూర్తిగా విడిచి బ్రహ్మలోకం వెళ్ళటం ఉచితమేనా? మరి దేవర్షి నారదుల మాట సందేహాలకి, ప్రశ్నలకి అతీతమై ఉంటుంది. వారు శుభభావనలతో లోకాలు సంచరిస్తూ ఉంటారు, అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. బ్రహ్మలోకం వెళ్ళడం ఉచితం. అందువల్లే దేవర్షి మనల్ని బ్రహ్మలోకం వెళ్ళమని చెబుతున్నారు. తమ ఆజ్ఞ దేవర్షి. ఓం బ్రహ్మణే నమః. నారాయణ నారాయణ. ఓం బ్రహ్మణే నమః. మాకు తెలియదు. మా మానసపుత్రుడు నారదుని ప్రేరణ పొంది మీరిద్దరూ ఇలా బ్రహ్మలోకం వచ్చారు. ఏ గంభీర సమస్య గురించి మీరు నారదునికి చెప్పారో మేము దాన్ని మీ నుంచి వినగొడుతున్నాం. విషయం ఏమిటంటే పరమపిత, మరి ధర్మరాజు తన మాటని చెప్పడానికి ఎప్పుడూ సంకోచించకూడదు. నిస్సంకోచంగా చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? పరమపిత, పృథ్వీలోక ప్రాణుల మృత్యు పిమ్మట వారి ఆత్మలకి కర్మానుసారం ఫలాన్ని ఇచ్చేటందుకు తమరు యమలోకాన్ని నిర్మించారు. నన్ను ధర్మరాజుని యమలోక పాలకుడిగా చేశారు. ఇక నన్ను మృతప్రాణుల వెనకటి జీవితంలో లెక్క జమా లిఖించేందుకు నియమించారు. కానీ మా వద్ద అసలు పనే లేదు. మేము పనికై ప్రతీక్షిస్తూనే ఉంటున్నాం. అవును బ్రహ్మదేవ, పనికై ప్రతీక్షిస్తూ అనేక వత్సరాలు గడిచాయి. కానీ మా ప్రతీక్ష అంతం కాలేదు. మేము నిష్కర్మలం అయిపోతున్నాం. మా కార్యాన్ని నిశ్చయించండి పరమపిత. కర్తవ్యానికై ఏ విధంగా నిష్ఠాభావాన్ని ప్రకటిస్తూ మీరిద్దరూ మమ్ము ఆరాధించారు, పిమ్మట నారదుని మాటని మన్నించి బ్రహ్మలోకం వచ్చి చేరారు, దీనికి మేము ప్రసన్నులమయ్యాం. కానీ ధర్మం ఈ ప్రకారంగా వ్యగ్రత చెందడం శోభస్కరం కాదు. ధర్మానికి మూలం ధైర్యం, స్థైర్యం. సత్యవచనం, సత్యవచనం పరమపిత. కానీ మేము గడచిన ఎంతో కాలంగా
యమరాజు ప్రత్యక్షమవడానికై చూస్తున్నాం. కానీ దీర్ఘ ప్రతీక్ష తర్వాత కూడా యమరాజు జన్మించలేదు. యమరాజు ప్రత్యక్షం కాకపోవడానికి కారణం మృత ప్రాణులని యమలోకానికి తెచ్చేవారు ఎవరూ లేరు. అందుకే మేము వ్యగ్రతతో వ్యాకుల పడుతున్నాం. ధైర్యము స్థైర్యము మాకు తోడు నిలవలేదు. మేము తమరి సేవకే వచ్చాం. మాకు మార్గదర్శనం ఇవ్వండి పరమపిత. యమరాజు జన్మకై మార్గం ప్రశస్తం చేయండి. తమరి ప్రార్థనపై యోచించడానికి ముందు మేము మీ ఇద్దరికీ ఒక అచంచల సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాం. ధర్మరాజు, చిత్రగుప్త, మీ ఇద్దరికీ ఈ విషయం బహుబాగా తెలియదు. శివేచ్ఛ వల్ల సత్యయుగంలో ఏ ప్రాణి కూడా అకాల మృత్యువుని పొందదు. సత్య మార్గాన పయనించి ప్రతి ప్రాణి తన ఆయువు పూర్తయ్యాకే మృత్యువు వాతపడి తన శరీరాన్ని త్యజించి స్వయంగా యమలోకానికి వస్తుంది. మరి అసురులు, దైత్యులు, దానవులు అకాల మృత్యు పొందుతారుగా పరమపిత. వారి ప్రాణాలను ఎవరు ఎక్కడికి తీసుకువెళ్తారు? ఇది కూడా మాకు తెలియదు. విశ్వేశ్వర పరమశివుని ఇచ్ఛతో అసురుడు, దైత్యులు, దానవుల నివాసం పాతాళలోకంలో ఉంది. మృత్యువు తరువాత వారు పాతాళలోకానికే వెడతారు. మరల పాతాళలోకంలోనే జన్మిస్తారు. ఎప్పుడైనా అవతార శక్తి ద్వారా వారు వధించబడితే అప్పుడు వారికి అసురజీవునితోటే పాతాళం నుంచి ముక్తి లభిస్తుంది. కానీ మరి సత్యయుగం సమాప్తమై త్రేతాయుగం ప్రారంభమయ్యాక అప్పుడేమవుతుంది పరమపిత? యమరాజు లేకుండా మేం మా కర్మగతిని ఎలా నిర్ణయించుకోవాలి? మీ ఇద్దరి చింత స్వాభావికం. కానీ దేవాది దేవుడు మహాదేవుని ఇచ్ఛతో ఈ సమస్యకు పరిష్కారం శీఘ్రమే లభిస్తుంది. నారాయణ నారాయణ. పరమపిత, ఈ సమస్య భావి సమాధానానికి వర్తమానంలో ఏదైనా సంకేతం లభిస్తుందా? నువ్వు భవిష్యత్తు తెలుసుకోవడానికి ఇంత ఆతురతతో ఎందుకుంటావు నారదా? పరమపిత, తమరు కోపగించకండి. నేను కేవలం ప్రశ్న అడుగుతున్నాను. కేవలం ప్రశ్న, ప్రశ్నపై ప్రశ్న. నీ చతురతని చూపించి మమ్మల్ని భ్రమింపచేసే ప్రయత్నం చేయకున్నారదా? ఆతురతని, భ్రమిస్తూ ఉండే నీ స్వభావాన్ని అదుపులో ఉంచు. పరమపిత, పరమపిత, భ్రమనే అదుపులో ఉంచేందుకు నేనెవరిని? ఏ స్వభావం మీరు నా భాగ్యంలో లిఖించారో నేను దాన్నే పాటిస్తూ ఉన్నాను. అలా తమరు తమ లిఖితాన్నే మార్చాలనుకుంటే అవశ్యం మార్చేయండి. నారదుడు మిమ్మల్ని ప్రశ్నించడానికి రాడు. ఇక నారదుడు జిజ్ఞాస మహాసాగరంలో కొట్టుమిట్టాడు కూడా. శత్రునారద, అభినయంలోని అన్ని రసాలు తమ సంపూర్ణ రూపంతో నీలో నిండిపోయి ఉన్నాయి. విను, ఓ ప్రశ్నకు బదులుగా మేము భవిష్యత్తుకు సంకేతంగా చెబుతున్నాము. సూర్యదేవుడు సంజ్ఞల పుత్రుని రూపంలో శీఘ్రమే యమరాజు జన్మిస్తాడు. అప్పటిదాకా మనమంతా వేచి ఉండాలి. మీకందరికీ శుభముగుగాక. ఓం బ్రహ్మణే నమః.